హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీన్స్ టమాటో ఫ్రై అండి. బీన్స్ ఒక మంచి పోషకాహారం అనమాట. ఈ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో, బీన్స్లోని పోషకాలు ఏమిటో ఆ వివరాలన్నీ తెలుసుకుందామండి. ఇదిగోండి, బీన్స్ టమాటో కలిపి ఫ్రై చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు. ఇది 1/2 kg బీన్స్ అండి, కడిగి క్లీన్ చేశాను. ఇది 2 టమాటాలు చిన్నవన్నమాట, కడిగి ముక్కలు కట్ చేశాను. ఒక ఆనియన్ పెద్దది చిన్న ముక్కలు కట్ చేశాను. అది కరివేపాకు కట్ చేశాను. అది వెల్లుల్లి చెదగొట్టి పై పొట్టు తీసేసాను. ఇదైతే 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, గుండు మినపప్పు, ఇదేమో ఎండుమిర్చి, ఇది జీలకర్ర, ఆవాలు 1 స్పూన్, అది 1 స్పూన్ ఇది తాలింపుకి అనమాట. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. బీన్స్ టమాటో ఫ్రై చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఫ్రై అనగానే మనం ఎక్కువ ఆయిల్ వేయ అవసరం లేదు, తగ మాత్రంగా వేద్దాము. 1 స్పూను సగం వేసానండి, 1.5 స్పూన్ వేసాను నేను ఆయిల్. ఫస్ట్ ఈ పప్పులు వేద్దామండి, మినపప్పు శనగపప్పు. అవి కొంచెం వేడెక్కిన తర్వాత మిగిలినవి వేద్దాం. పప్పులు కొంచెం వేడెక్కుతున్నాయి కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసేద్దాం. అవి వేగేటప్పుడే జీలకర్ర ఆవాలు వేద్దాం. అలాగే ఎండుమిర్చి కూడా వేసేద్దాం. కొంచెం వెడల్పు పాత్రలో చేస్తే మాడిపోకుండా త్వరగా ఎగుతుందండి. ఇరుకు దాంట్లో చేసే కంటే ఫ్రైలు వెడల్పు దాంట్లో చేయాలన్నమాట. ఈ పప్పులు ఎగుతున్నాయి కదా, ఉల్లిపాయలు కరివేపాకు వేసేద్దాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చిన్న కలర్ మారాక అప్పుడు బీన్స్ వేద్దామండి. చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇది టమాటా తడి వల్లే ఇలా ఎగుతుందండి. టమాటాలో జ్యూస్ ఉంటుంది కదా, ఆ తడి వల్ల ఎగింది. ఒకవేళ మీకు మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా 2 స్పూన్లు వాటర్ చిలకరించుకోండి. నేను కొద్దిగా దీంట్లో జీరా ధనియా పౌడర్ వేస్తున్నానండి. జీరా ధనియా పౌడర్ వేసాను. ఇప్పుడు కారం వేద్దాము. ఇది కొంచెమే కదా, అందుకు స్పూన్ ఫుల్గా తీయలేదు, నేను ఇలా ఎల్తగా తీసాను. కూరగాయలే కదా, కారం ఎక్కువ అవసరం లేదు. మరీ స్పైసీగా, నాన్ వెజ్ అయితేనే కదా కొంచెం స్పైసీగా కావాలి. ఇది ఇలాగా కలిపేసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుదామండి. మీకు మాడిపోతుంది అనుకుంటే కనుక కొద్దిగా 2 స్పూన్లు వాటర్ చిలకరించుకోండి, అంతే తప్ప ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ ఎక్కువ తినడం మంచిది కాదు కదండి ఆరోగ్యానికి. కొంచెం 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. చూద్దామండి, ఒక 2 మినిట్స్ మగ్గింది అలా సిమ్లోను మూత పెట్టేసి. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర వేద్దామండి. అంతే, అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేయడమే. కొత్తిమీర కలిపేసిన తర్వాత బీన్స్ టమాటో ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆపేసి ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఓకే అండి, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా మన బీన్స్ టమాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. అయితే ఈ బీన్స్లో ఉన్న పోషకాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. బీన్స్లో విటమిన్ B6 ఉంటుందటండి. అలాగే బీన్స్లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బీన్స్ ఒక మంచి పోషకాహారము. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రోటీన్లు ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిగి ఉంటాయండి ఇందులోను. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వారికి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇది చాలా మంచి పోషకాహారం అన్నమాట బీన్స్. ఈ విధంగా అనేకమైన పోషకాలు బీన్స్లో ఉన్నాయండి. అప్పుడప్పుడు కూడా ఇలాగా బీన్స్ వండుకోండి, తినండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం జ్యోతిష్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.